హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు మనం ఎగ్ పొరుటు చేద్దాం. అండా బుర్జీ 80s కిడ్ అయితే వినే ఉంటారు. సండే హోయా మండే రోజ్ ఖావ్ అండే. డండే కాదు అండే. డండే అంటే స్టిక్స్ తన్నులు తింటాం కాదు, అండే తినమని చెప్తున్నాను. నా కమెంట్ బాక్స్ లో పెట్టండి ఎవరు ఈ యాడ్ విన్నారో చూసారు. అందరికి తెలిసిందే ఎగ్స్ లో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. దీనిలో విటమిన్ B6 B12 విటమిన్ డి కూడా ఉంటాయి. హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇది స్కిన్ టైట్నింగ్ కూడా చేస్తుంది, మన ఐస్ కూడా మంచిది, చాలా చాలా బెనిఫిషియల్. విటమిన్ డి చాలా తక్కువ వాటిలో ఉంటది. ఎగ్స్ అను మష్రూమ్స్ లో ఉంటది కాబట్టి ఎగ్స్ అయితే అందరూ తింటారు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏదో ఫామ్ లో ఇంక్లూడ్ చేసుకుంటారు అందరు వాళ్ళ డైట్ లో. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎవరైనా. ఇంకా తొందరగా రెసిపీ స్టార్ట్ చేద్దామా? అండా బుర్జీ ఎగ్ పొరుటుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 eggs, 2 onions, 2 tomatoes finely chopped, 3 to 4 tablespoons oil, 1 teaspoon butter, 1 green chilli, 1 teaspoon coriander powder, salt to taste, 1/4 teaspoon red chilli powder. మేము కొంచెం లెస్ స్పైసీ తింటాం, మీరు కావాలంటే మీరు స్పైస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. రెడ్ చిల్లీ పౌడర్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. అవర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పావ్ భాజీ మసాలా 1 tablespoon, కొరియాండర్ లీవ్స్ 2 tablespoons. ఫ్లేమ్ మీడియం టు లోలో పెట్టుకోండి. దీనిలో ఆయిల్ యాడ్ చేసేయండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బెటర్. నా దగ్గర నాన్ స్టిక్ కడాయి లేదు కాబట్టి నేను నార్మల్ కడాయి యూస్ చేస్తున్నా. ఆయిల్ హీట్ అయ్యేంత లోపల మన అనియన్స్ ని చాప్ చేసుకుందాం. అనియన్స్ ని కొంచెం ఫైన్ గానే చాప్ చేసుకోండి. నా చాపర్ పాడైపోయింది, లేకపోతే నేను చాపర్ లో అసలు 2 seconds లో అనియన్స్ కూడా చాప్ చేసేస్తాను. ఇప్పుడు మన హ్యాండ్ స్కిల్స్ యూస్ చేయాలి. మన అనియన్స్ చాప్ అయ్యేంత లోపల మన ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. మన ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకా మీరు కావాలంటే దీనిలో మస్టర్డ్ సీడ్స్ లేకపోతే జీరా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అది. నేనైతే వేయట్లేదు, నేను డైరెక్ట్ గా అనియన్స్ వేస్తున్నా. కొంచెం ఫైన్ చాప్డ్ ఉండాలి, పెద్ద పెద్దవి కావు. అనియన్స్ కట్ చేసేటప్పుడు ఎవరికి ఐస్ నుంచి వాటర్ వస్తాయో నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఇప్పుడు అనియన్స్ నన్ను ఏడిపించినాయి కాబట్టి నేను అనియన్స్ ఏడిపిస్తాను. చూడండి ఎలా ఏడిపిస్తానో. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం అనియన్స్ ని ఏం గోల్డెన్ ఫ్రై ఏం చేయని అవసరం లేదు. మీరు ఫ్లేమ్ ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం కుక్ అయిన తర్వాతే గ్రీన్ చిల్లీస్ వేయండి. గ్రీన్ చిల్లీస్ ఫస్ట్ లో వేయబాకండి, టేస్ట్ బాగోదు. మీకు ఇష్టం ఉంటే చాప్డ్ గార్లిక్ చాప్డ్ జింజర్ కూడా వేసుకోండి. దీనిలో సింపుల్ గానే బాగుంటది అండా బుర్జీ ఎగ్ పొరుటు. బయటికి వెళ్ళినప్పుడు అన్ని రెస్టారెంట్స్ లో గానీ ధాబాస్ లో గానీ అన్ని కుక్ చేసే పెట్టేసుకుంటారు ముందే, గ్రేవీస్ ఏవైనా పప్పులు గానీ. ఓన్లీ అండా బుర్జీయే అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసిస్తారు రెస్టారెంట్స్ లో అయినా ఢాబాలో అయినా. ఇంకా మన అనియన్స్ కొంచెం కుక్ అయినాయి కాబట్టి నేను బాగా సన్నగా కట్ చేశాను. అది కనుక మీరు మీ పిల్లలకి కిడ్స్కి ఇచ్చేటట్లయితే గ్రీన్ చిల్లీస్ అవాయిడ్ చేయండి. అండా బుర్జీ ఎగ్ బుర్జీ అంటే అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో. ఇంక మన అనియన్స్ ఫ్రై అయిపోయినాయి మాటల్లోనే. దీనిలో మనం టొమాటోస్ వేద్దాం. మనం టొమాటోస్ వేసిన వెంటనే మనం ఉప్పు వేసేయాలి సాఫ్ట్ చేయడానికి. మీరు కావాలంటే దీన్ని కవర్ చేసైనా కుక్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉండేవాళ్ళు బ్యాచులర్స్ ఎక్కువ అండా బుర్జీ తింటారని ఎగ్ పొరుటు అండా బుర్జీ పప్పుతో కానీ పప్పు చారుతో కానీ దేనితో అయినా బాగుంటుంది కాంబినేషన్లో. ఏవి కర్రీస్ లేకపోయినా ఉత్తి అండా బుర్జీ ఎగ్ పొరుటు కూడా చాలా బాగుంటుంది. ఎగ్ పొరుటు మజా అండా బుర్జీ మజా వేడిగా తింటంలోనే హాట్ గా ఉంటే చాలా బాగుంటుంది. ఫ్లేమ్ మీడియం టు లో పెట్టుకోండి. కొంతమందికి ఎగ్ పొరుటు అండా బుర్జీ కొంచెం సాఫ్ట్ గా ఇష్టం, కొంచెం మందికి పొడిగా ఇష్టం. మీరు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి, ఏం పర్వాలేదు. మనం టొమాటోస్ ని కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. కొంచెం మ్యాష్ కూడా చేద్దాం వీటిని తర్వాత. ఇంకా కుక్ అవ్వలేదు, కవర్ చేసి కుక్ చేస్తే తొందరగా అయిపోతాయి. మీరు కావాలంటే దీని క్వాంటిటీ పెంచుకోవచ్చు. అనియన్స్ ది టొమాటోస్ ది నేను 2 వేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్ అయితే చాలా బాగుంటది. మీరు కావాలంటే 3 onions 3 టొమాటోస్ కూడా వేసుకోవచ్చు క్వాంటిటీ పెంచుకోవాలంటే. అసలు ఇంట్లో ఏమీ లేకపోయినా గుడ్లు అందరి ఇంట్లో ఉంటాయి, ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం లేడీస్కి రోజు ప్రాబ్లం ఇవాళ ఏం కుక్ చేయాలి అని. నాకు కూడా పప్పు మిగిలిపోతే
పొద్దుడిది హ్యాపీగా నేను కూడా అండా భుర్జీ చేసుకుంటా. ఎగ్ పొరుటు కాంబినేషన్లో చాలా బాగుంటుంది కాబట్టి అందరూ హ్యాపీగా కూడా తినేస్తారు. టొమాటోస్ సాఫ్ట్ అవ్వటం స్టార్ట్ అయినాయి. ఎగ్స్తో చాలా వెరైటీ చేసుకోవచ్చు. ఎగ్ పులుసు, ఎగ్ ఫ్రై, బఠానీ ఎగ్ మసాలా కూడా చేస్తాను. అది చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేను బండి మీద తినేదాన్ని. అసలు నేను అది ఆ బండి మీద తప్పితే అస్సలు ఎక్కడా తినలేదు. అసలు ఆ రెసిపీ యూట్యూబ్లో కూడా లేదు. అసలు మీకు కావాలంటే నా కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను బఠానీ ఎగ్ మసాలా కూడా చేసి చూపిస్తాను మీకు. టొమాటోస్ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. తొందరగా కుక్ చేసుకోవాలంటే మీరు కవర్ చేసేసి కుక్ చేసేసుకోండి. టొమాటోస్ కుక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఎగ్ పరుటిలో మీరు కుక్ అయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కూడా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తర్వాత కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా మన టమాటాలు కూడా సాఫ్ట్గానే అయిపోయినాయి చూడండి. మ్యాష్ కూడా అవుతున్నాయి. వీటిని కొంచెం మ్యాష్ చేసేస్తున్నాను. మ్యాష్ చేయటం ఇష్టం లేని వాళ్ళు అలానే ఉంచుకోండి. టొమాటోస్ వేయటం ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం టేస్ట్ బాగుంటుంది టొమాటోస్ వేస్ట్ చేస్తే. పైగా క్వాంటిటీ కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఎగ్స్ ఎక్కువ లేనప్పుడు టొమాటోస్ వేసేసుకొని చేసుకోండి. ఎగ్స్ పాకెట్ ఫ్రెండ్లీ కూడా, అందరి బడ్జెట్లో ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఇంక ఇది కుక్ అయిపోయింది. దీనిలో మనం ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఇంకా ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. నేను ఫస్ట్ అన్ని ఎగ్స్ దీనిలో పగలగొడుతున్నాను. ఒక మంచి టిప్ చెప్తాను. ఇలా ఎగ్ షెల్ మీకు ఇలా ఎగ్స్లో పడిపోతే తీయటం చేత్తో చాలా కష్టం. ఇలా అని మీరు ఆ ఎగ్ షెల్తోనే యూజ్ చేసి తీసేస్తే చాలా తొందరగా తీసేయవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్లేమ్ లోలో పెట్టేశాను నేను. ఇంకా మనం అన్ని ఎగ్స్ క్రాక్ చేసుకున్నాం. మీరు కావాలంటే ఇది ఇలానే వేసేసుకోండి, లేకపోతే ఇలా నాలాగా బీట్ చేసి వేసుకోండి. లేకపోతే నాలాగా ఇలా బీట్ చేసి వేసుకోండి. ఎగ్స్ బీట్ చేయడానికి ఫోర్క్ యూజ్ చేయండి, చాలా తొందరగా బీట్ అయిపోయింది. మీరు కావాలంటే ఒక్కొక్కటి దీనిలో అయినా పగలగొట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకు అన్ని అంట్లు అనుకుంటే కొంచెం ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేయండి. ఇంకా మన ఎగ్స్ బీట్ అయిపోయినాయి. ఇంకా దీనిలో నేను బటర్ వేస్తున్నాను. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పావ్ భాజీ మసాలా కూడా వేస్తున్నా. కొంచెం కొంచెం ఉంచుకున్నాను నేను లైట్గా, మొత్తం వేయట్లేదు ఇప్పుడే. అసలు ఆ స్మెల్ అస్సలు అదిరిపోయింది పావ్ భాజీ మసాలా వేస్తే. కొంచెం లైట్గా కుక్ చేయండి. మీరు బాంబే సైడ్ కనుక అండా బుర్జీ తింటే దానిలో వాళ్ళు పక్కాగా గ్యారంటీగా పావ్ భాజీ మసాలా వేస్తారు. ఆహా, గుమగుమలాడుతుంది, చాలా బాగుంది. ఇంకా ఫ్లేమ్ హైలో పెట్టండి. హైలో పెట్టేసి నేను సగం వేసాను, కొంచెం ఉంచుకుంటున్నాను, తర్వాత వేస్తాను. మీరు కావాలంటే మొత్తం ఇలా కలిపేసేయండి. చిన్న చిన్న ముక్కలు ఇష్టం ఉన్నోళ్ళు ఇప్పుడే కలిపేయండి. పెద్ద పెద్ద ముక్కలు ఇష్టం ఉన్నోళ్ళు ఒక 2 మినిట్స్ ఆగి కలపండి. నాన్ స్టిక్ అయితే అంటుకోదు. కార్నర్ మీరు స్క్రేప్ చేసుకుంటా ఉండండి, కింద కూడా అంటుకుపోతుంది తొందరగానే. కావాలంటే మీడియం టు లో పెట్టుకోండి, కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఫ్లేమ్ని. మీరు ఫ్లేమ్ని మీడియం టు లో కూడా పెట్టుకోవచ్చు బిగినర్స్ అయితే. ఇంక ఇది కుక్ అవటం స్టార్ట్ అయింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దాం. ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. నాన్ స్టిక్ లో అయితే కింద అంటుకుపోదు, మామూలు ప్యాన్ లో అంటుకుపోయింది. కొంచెం సాఫ్ట్ గా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది రెడీ. కొంచెం పొడి పొడిగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం కుక్ చేయాలి. అండా బుర్జీని, ఎగ్ పొరుటిని మీరు ఫుల్కాతో కానీ, రైస్తో కానీ, పావుతో కానీ దేంతో అయినా తినేయచ్చు. నార్మల్గా ఇలా తినేవాళ్ళు కూడా ఉంటారు, ఇలా కూడా తినేయచ్చు, బాగుంటుంది చాలా. బ్రెడ్తో కూడా తినొచ్చు. నాకైతే కొంచెం సాఫ్ట్గానే ఇష్టం. ఇంకా నేను మిగతా పావ్ భాజీ మసాలా వేసేస్తున్నాను దీనిలో. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, చాలా బాగుంది పావ్ భాజీ మసాలా వేస్తే. ఇంకా నేను ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి ఇంకా నాదైతే ఇది రెడీ. ఇంకా కొరియాండర్తో గార్నిష్ చేస్తున్నాను నేను దీన్ని. మన అండా బుర్జీ ఎగ్ పొరుటు చాలా బాగా వచ్చింది. చాలా గుమ్మగుమ్మలాడుతుంది పావ్ భాజీ మసాలా వేస్తే. మీరు కూడా తప్పక వేయండి, కంపల్సరీ. అది టేస్ట్ ఎన్హాన్స్ చేయాలంటే పావ్ భాజీ మసాలా వేయండి. బటర్ కూడా వేయండి కొంచెం, అప్పుడప్పుడు తింటే ఏం పర్వాలేదు. కొంచెం హెల్త్ కాన్షియస్ వాళ్ళు అవాయిడ్ చేసుకోండి బటర్ వేయటం. ఆయిల్ కూడా వాళ్ళ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేసాను. మేము కొంచెం స్పైస్ తక్కువ తింటాము. మీరు ఎక్కువ తినేవాళ్ళు మీ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోండి స్పైస్ లెవెల్. ఆనియన్స్ ని ఎక్కువ ఫ్రై చేయబాకండి.
కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటది, నోట్లో తగులుతూ ఉంటది. ఇంకా టేస్ట్ మాత్రం అస్సలు సూపర్. నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు అండా బుర్జీని ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. రైస్ తో, పుల్కాతో, పరాఠాతో, బ్రెడ్ తో, పావుతో, దేనితో అయినా బాగుంటది. ఇది ఇదిగా ఇలా తిన్నా చాలా బాగుంటది. దీనికి అసలు ఏం అవసరం లేదు కూడా. హెల్త్ కాన్షియస్ వాళ్ళు నార్మల్ గా ఇలా అయినా తినేయొచ్చు. నా వీడియోని ఫస్ట్ టైం చూసేటట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనఢాబా.